అది జగన్ కంచుకోట. చాలా పర్యాయాలుగా వరుసగా అక్కడ వైఎస్ కుటుంబ ఆధిపత్యమే నడుస్తోంది. కానీ ఈసారి ఆ పాచికలు పారలేదు. దశాబ్దాల వైఎస్ కంచుకోటను బద్దలు కొట్టి గెలుపు జెండా ఎగురవేసింది టీడీపీ. కూటమి పార్టీల సపోర్ట్ తోడవడంతో జగన్కు భారీ షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు అక్కడ టీడీపీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదట. ఎన్నికల సమయంలో ఐకమత్యంతో పనిచేసిన టీడీపీ నేతల మధ్య విభేదాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి. గ్రూప్ రాజకీయాలతో మళ్ళీ అక్కడ వైసీపీకి ఛాన్స్ ఇస్తున్నారా? ఇంతకు ఏదా నియోజకవర్గం, ఏంటా కథ? కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయట. నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో వాటిని సెటరేట్ చేయడానికి పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడాల్సి వస్తుందట. అధికారంలో ఉంటే ప్రత్యర్థులపై ప్రతాపం చూపించాల్సింది పోయి సొంత పార్టీ నేతల మధ్యనే మొదలైన ఆధిపత్య పోరు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ కడప జిల్లా టీడీపీలో ఏం జరుగుతుంది? అసలు ఆధిపత్య పోరుకు కారణమేంటి? చంద్రబాబు ఇక్కడ సమస్యకు పరిష్కారం చూపిస్తారా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది. కడప జిల్లా టీడీపీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. జిల్లాలో పార్టీకి పెద్ద ఎత్తున సేవ చేసిన సీనియర్ నేతలు ప్రస్తుతం కోపంగా ఉన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, ఆయన భార్య కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి వైఖరిపై అక్కడి లీడర్లు రగిలిపోతున్నారట. సీనియర్ నాయకుల ఆరోపణల ప్రకారం ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న వాళ్లను పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వాళ్లకు ఉన్నత పదవులిస్తున్నారట ఎమ్మెల్యే దంపతులు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా టీడీపీ అధ్యక్షుడి చుట్టూ ఒక కొత్త కోటరీ ఏర్పడిందనే మాట స్థానికంగా తిరుగుతోంది. ఈ కోటరీ వల్లే చాలా మంది వలస నాయకులు పదవులు, పనులు పొందుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల స్థానిక టీడీపీ సీనియర్లు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. మేము పార్టీకి ఇన్నేళ్లు పనిచేస్తే ఇప్పుడు పక్కన పడేస్తే ఎలా అనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. బహిరంగంగానే మాధవిరెడ్డి దంపతులపై విమర్శలు చేస్తున్నారు. పార్టీలో విభేదాలు బయటపడుతుండటంతో కడప టీడీపీ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీ హైకమాండ్ ఈ పరిస్థితిని ఎలా చక్కబెడుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. కడపలో ఫైర్ బ్రాండ్ లీడర్గా మాధవిరెడ్డి గెలిచారు. గెలిచింది తొలిసారి అయినప్పటికీ ఆమె నిత్యం వార్తల్లో ఉంటున్నారు. కడప రెడ్డమ్మగా ఆమె దూకుడుతో వ్యవహరిస్తున్న తీరు కొన్నిసార్లు విమర్శలు ఎదురవుతున్నప్పటికీ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. మాధవిరెడ్డి కడప జిల్లా టీడీపీలో ఫైరున్న లీడర్గా ఎదుగుతున్నారు. ఈ క్రమంలో మిగతా వారిని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్నా ఇప్పుడవి బహిర్గతమయ్యాయి. మాధవిరెడ్డి శ్రీనివాసరెడ్డిలకు వ్యతిరేకంగా అసమ్మతి నాయకుల గుంపు కట్టడం నియోజకవర్గ టీడీపీ రాజకీయాల్లో చర్చగా మారింది. మాధవిరెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె దూకుడుగా ఉండటమే కడపలోని టీడీపీ నేతలకు పెద్ద సమస్యగా మారింది. కడప కార్పొరేషన్ సీటు కోసం జరిగిన వివాదం, ఆగస్టు 15న వేదికపై జాయింట్ కలెక్టర్తో కుర్చీ వివాదం, పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడం ఇవన్నీ మాధవి వ్యవహారపు పద్ధతిపై ఆందోళన కలిగిస్తున్నాయని కడప టీడీపీలోని మాధవి యాంటీ వర్గం ఆరోపిస్తుంది. కడపలో వివాదాన్ని కంట్రోల్ చేయకపోతే ఈసారి ఎన్నికల్లో టీడీపీ కోల్పోయే మొదటి సీటు కడప అవుతుందన్న కామెంట్స్ ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. మొత్తానికి కడపలో టీడీపీ అంతర్గత విభేదాలు స్పష్టంగా బయటకు వచ్చాయి. జిల్లా టీడీపీ అధ్యక్షుడి హోదాలో శ్రీనివాసులరెడ్డి సొంత పార్టీ నేతలపైనే సీనియర్లు లేదు, తొక్క లేదు, తోలు లేదు అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కుంపటిని రాజేస్తున్నాయట. టీడీపీలో ఎవరికి వారుగా తమదే పైచేయి కావాలని నేతలు ఆరాటపడుతున్నారట. ఇదే అంశం ఇప్పుడు కడప కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరును బహిర్గతం చేస్తోంది. ఎవరికి వారు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారట. ఇదిలా కంటిన్యూ అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురు దెబ్బ తప్పదని అంటున్నారు.
కడప అసెంబ్లీ సెగ్మెంట్లోనే కాదు, మిగిలిన నియోజకవర్గాల్లో కూడా కొందరు ప్రజాప్రతినిధులు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయట. కడప టీడీపీలో మాధవి వ్యతిరేక వర్గం పుత్తా నరసింహారెడ్డిని ఆశ్రయించడంతో అసలు ఏం జరుగుతుందా అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. కడప టీడీపీలో తీవ్ర విభేదాలు కారణంగా పుత్తా నరసింహారెడ్డి ఎంటర్ అయ్యారు. మాధవిరెడ్డి వ్యతిరేక వర్గానికి ఆయన నాయకత్వం వహించనున్నారు. మాధవిరెడ్డి ఇప్పటికే సొంత పార్టీలో చాలా మందిని శత్రువులు చేసుకున్నారని అంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ పుత్తా నాయకత్వం వహించనుండడంతో ఇక మీదట ఎమ్మెల్యేపై విమర్శలు జోరందుకోనున్నాయి. రాజకీయంగా ప్రత్యర్థి అయిన వైసీపీ నాయకుల కంటే సొంత పార్టీ అసంతృప్త నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోనున్నారు. ఈ క్రమంలో కడప ప్రతిరోజూ రాజకీయ చర్చకు దారితీయనుంది. ఇది ఆరంభం మాత్రమే అంటున్నారు. అయితే ప్రత్యర్థులు, అధికారులపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి నోరు పారేసుకున్నంత ఈజీగా పుత్తాతో రాజకీయం ఉండదు. పుత్తా జోక్యాన్ని టీడీపీ అధిష్టానం నిరోధించే పరిస్థితి కనిపించడం లేదు. కడపలో ఇతర టీడీపీ నాయకుల్ని ప్రోత్సహించడం అంటే స్థానిక ఎమ్మెల్యేలను అవమానించడమే అన్నది మాధవిరెడ్డి వర్గీయుల నుంచి వినిపిస్తున్న మాట. అసలు కడప రగడపై అధిష్టానం ఎందుకు ఇంకా దృష్టి పెట్టడం లేదన్నది చర్చనీయాంశమవుతోంది. మరి మాధవిరెడ్డి రాజకీయ భవితవ్యం ఏ మలుపు తిరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.